హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ మా మమ్మీ చేసే పండు మిరపకాయ పచ్చడి. దీనికి కావాల్సిందంతా ఏంటో చూసేద్దాం. పండు మిరపకాయ పచ్చడి కావాల్సిన ప్రొసీజర్ ఇదంతా చెప్పు నాకు. కేజీ పండు మిరపకాయలకి 150 గ్రామ్స్ నుంచి 200 వరకు చింతపండు పెట్టుకోవచ్చు. వాళ్ళ కారం బట్టి, టేస్ట్ని బట్టి. నేనైతే కేజీకి 150 గ్రామ్సే పెడతాను, కారం తింటాం కనుక. ఉప్పు కూడా అదే విధంగా వేసుకోవచ్చు, రుచికి తగ్గట్టు. ఓకే, పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ కచ్చాపచ్చిగా చేసుకోవాలి. ఓకే, చేసుకుని 3 days తర్వాత మళ్ళీ వచ్చానండి. అన్నీ ఈ విధంగా వేసుకోవాలి కాయలన్నీ. దాని తర్వాత చింతపండు పెట్టాలి. ఈ మిర్చి చాలా ఘాటుగా ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు రోట్లో వేసి దంచేవాళ్ళండి, కచ్చాపచ్చిగా ఉప్పు వేసి దంచినాక అది ఒక జాడీలో పెట్టుకునేవాళ్ళు. అప్పట్లో చింతపండు పెట్టేసి జాడీలో 3 రోజులు ఉంచి దాని తర్వాత మళ్ళీ రోట్లో వేసి రుబ్బేవాళ్ళు. రుబ్బి తాలింపు పెడతారు. దాని ప్రాసెస్ తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకి రోలు లేదు కనుక మిక్సీలో పట్టాను. ఓకే, ఇగో చింతపండు ఇలా పెట్టాలి. ఉప్పేసి రుబ్బాను పండు మిరపకాయలు. నెక్స్ట్ చింతపండు పెడుతున్నాను. 3 days తర్వాత ఈ చింతపండు మెత్తగా అయిపోతుంది. దాన్ని తీసి రుబ్బుతాను. ఓకే, ఇప్పుడు 3 days దాకా పక్కన పెట్టేయాలా? రైట్. మర్చిపోయానండి, మా అమ్మాయి షూట్ చేయలేదు. పండు మిరపకాయలు కడిగి ఆరబెట్టేసి తొడియాలు కూడా తీసుకోవాలి. తీసుకున్నాక అప్పుడు దంచుకోవాలి. అది తీసా 3 గంటలు ఇట్లా మిక్సీ వేసాను దీంట్లోకి. ఇదిగో మొన్న కలిపి పెట్టాను కదా, అన్నీ కోసి మెత్తగా దంచి ఇవాళ వేస్తున్నాను మిక్సీకి. చింతపండు పండు మిరపకాయ కలిపి మిక్సీకి మెత్తగా వేస్తాను. సాల్ట్ వేసి దంచిన దాంట్లో చింతపండు పెట్టి ఉంచాను. 3 days ఆగినాక ఇప్పుడు మిక్సీలో కొంచెం 3 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. 3 వెల్లుల్లిపాయ రెబ్బలా లేకపోతే 3 గడ్డలు. ఓకే, ఇదేం పౌడర్? ఇది ఆవాలు, మెంతులు కలర్ వచ్చే వరకు వేయించుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఎంత? 2 స్పూన్లు. ఓకే, ఆవాలు, మెంతులు వేపుకొని ఇట్లా మిక్సీలో గ్రైండర్ చేసుకొని ఈ పౌడర్ దీంట్లో పండు మిరపకాయ దాంట్లో కలుపుతున్నాం. ఈ పౌడర్ మొత్తం ఈ విధంగా వేసుకొని రోట్లో దంచుకుంటే దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నాకు రోగాలంటే మా ఊరు గుర్తొచ్చింది. మా అమ్మమ్మ చేసేది పచ్చడి, చాలా ఎక్స్పర్ట్ చేయటంలో. ఇంకా మా చిన్నమామయ్య, మా అమ్మ వాళ్ళ చిన్నన్నయ్యకి చాలా ఫేవరెట్ ఈ పచ్చడి. అన్నం మొత్తం ఈ పచ్చడి వేసుకుని తినేమన్నా వేడన్నంలో తినేస్తాడు. సేమ్ మా చిన్నమామయ్య లాగా నాకు కూడా పచ్చడి ఫేవరెట్. రుబ్బుకున్నాక నేను మొత్తం పెట్టట్లేదు తాలింపు. ఇట్లా ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్లో స్టోర్ చేస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కొంచెం కొంచెం తాలింపు పెట్టుకుని ఫ్రెష్గా తినండి. తాలింపుకి ఏమేమి కావాలి? తాలింపులో వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మెంతులు, శనగపప్పు. ఇంకొంచెం పచ్చడి వేయచ్చు కదా. అదేనా? అయిపోయింది, పచ్చడి రెడీ. మన పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.